గణపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు 94,000 ఓట్లు వస్తే ఇప్పుడు ఇంకొక 10,000 ఓట్లు అదనంగా సంపాదించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి కడియం శ్రీహరి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కూడా ఆయనకు సంబంధించిన బీఆర్ఎస్ ఓట్లను కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చి సుమారు 150,000 పైచిలుకు ఓట్లు వచ్చినాయి. దాని వెనుక కృషి అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు బాగా వారి యొక్క కృషి అభినందనీయం. కాంగ్రెస్ పార్టీకి అధికారం కన్నా ముఖ్యము కేంద్రంలో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారంలో ఉన్న వాళ్లకు ఇక్కడి యొక్క అట్టడుగు వర్గ స్థాయి ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాగుపరచడము, విద్య, వైద్యము, ఉపాధి రంగాలల్లో వారికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తోడుంటుంది. ఎవ్వరు ప్రభుత్వంలో ఉన్న వాటి మీదనే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. అధికారం కోసమని కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా లేదు, ఎన్నడూ కూడా పోలేదు. ఇప్పుడు గతంలో మాకు 40 లోపల సీట్లు ఉండే, ఇప్పుడు ఒక 100 సీట్ల దానికి వచ్చినాయి. అది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఖర్గే, వీళ్ళంతా పెద్ద వారి యొక్క కృషి చాలా పెద్దది. వారికి తోడుగా ప్రజలు ఏదైతే అనుకున్నారో, ఎంతవరకు అయితే మాకు ఓట్లు వేసిండ్రో దాన్ని బాధ్యతగా మేము స్వీకరించి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చుకుంటా ప్రజలకు అందుబాటులో ఉంటారు కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడ వాళ్ళకు ఒక ఏంటంటే ఒక 10 ఏళ్ల క్రితము 2 రాష్ట్రాలు వేరైనాక కొంత కాంగ్రెస్ మీద వాళ్ళకు వ్యతిరేకం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ఏం చేయలేదు అనుకుంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం వచ్చేది కూడా వాళ్ళకు సపరేట్ స్టేటస్ ఇస్తారు. అన్ని చట్టంలో పెట్టినా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే చేయగలుగుతుంది. అది వాళ్ళు నమ్మలేదు కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. మన గౌరవం మనకు ఉన్నది. మన పార్టీ వచ్చేది ఉంటే 2 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు సపరేట్ స్టేటస్ మేము ఇస్తాము. ఇప్పుడు కూడా అక్కడ చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపితే ఇప్పటికి కూడా సపరేట్ స్టేటస్ ఇచ్చేస్తాం. అక్కడ చట్టంలో ఉన్నాయి, మొత్తం చేస్తాం. మనం ఆంధ్ర ప్రజలు మాకేం దూరం కాదు కదా. ప్రజలంతా ఒకటే అనే భావనతో ఉండేది కాంగ్రెస్ పార్టీ. ప్రజలను చీల్చడము, వర్గాలంగా చేయడం అనేది, కులాలు మతాలు అనేది కాంగ్రెస్ పార్టీ లక్షణం కాదు. ఏదైతే మాట ఇచ్చిందో విభజన హామీలల్లా ఆంధ్ర కూడా మేము అధికారంలోకి వస్తే చేసేటోళ్ళమే, అలా వేరేది ఏం లేదు. టీడీపీ అనేది తెలంగాణలో అంత లేదు, కానీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా. తెలంగాణలో ఆయనే చంద్రబాబు నాయుడే ఎవరు లేరు కదా. తెలంగాణలో వచ్చి చేసేంత పరిస్థితి వాళ్ళకు టీడీపీకి లేదు, వైఎస్ఆర్సీపీకి లేదు, ఇంకా జనసేనకు అంతా కూడా లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. ఇలా ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. అదే జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. వీళ్ళే సరిపోతారు. అక్కడ బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ చేసి వాళ్ళ కోట్లు ఇస్తే ఇక్కడ జరిగేది కూడా ఏం లేదు కదా. అక్కడ తెలుగుదేశం కోట్లు ఇస్తే ఇక్కడ ఏదో అవుతుంది అనేది కూడా ఏం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఉంటాయి, తప్పనిసరి ఉంటాయి. 2 ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అటు మహబాద్కి వెళ్ళి ఉన్నారు, ఇక్కడ వరంగల్ ఎంపీ ఉన్నది. వీళ్ళ పార్లమెంట్లో కొట్లాడతారు. అక్కడ రావాల్సినవి కూడా ఈ విభజన హామీలు ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. 8 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విభజన హామీల మీద కొట్లాడతారు. అవి వస్తాయి, రావనేది ఏం లేదు. అవి కంపల్సరీగా తీసుకొచ్చేటువంటి బాధ్యత గల వ్యక్తులే పార్లమెంట్ మెంబర్లు అయినారు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడరండి, చాలా కష్టపడరు. వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడరు. వాళ్ళ కష్టాన్ని మనం ఏం అంచనా వేయలేము. కాంగ్రెస్ పార్టీ కష్టపడి అక్కడ పార్లమెంటు మెంబర్గా రావాలని, మాకేమైనా తక్కువ వచ్చేది ఉంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుందని చాలా కృషి చేసిండ్రు. వాళ్ళందరము నాతో సహా అందరికీ కూడా అభినందనీయులే. అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతారు. ముఖ్యంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీకి గణపురం నియోజకవర్గం నుంచి వెళ్ళి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కడియం కావ్య గారికి, ఇందిరా మేడంకు,
అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానీ ఇంకా మిగతా అందరికి కూడా చిన్న గ్రామస్థాయి నుంచి వెళ్ళి గ్రామస్థాయి అధ్యక్షులు బూత్ స్థాయి అధ్యక్షుల నుంచి వెళ్ళి అందరికీ కూడా వాళ్ళ యొక్క కష్టం వర్ణాతీతం వాళ్ళందరికీ కూడా అభినందనీయం తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క క్యాంపెయినింగ్ వారి యొక్క అహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి గెలిపించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.